సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లనున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. ఏదైతే ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనావిచ్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ రోజు సాయంత్రం మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సహోదరుడు చిరంజీవి అదేవిధంగా సురేఖ దంపతులు ఇద్దరు కూడా పవన్ తో కలిసి వెళ్ళనున్నారు. ఇప్పటికీ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారని ఒక సమాచారం ఉంది. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ రోజు నుంచి కొన్ని రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా తదితర అంశాల మీద పవన్ కళ్యాణ్ కొంచెం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం అంటే మరి కాసేపట్లోనే వెళ్ళబోతున్నారు. కాబట్టి ఓవరాల్ గా మార్క్ శంకర్ పవనావిచ్ కు జరిగినటువంటి గాయాల తీవ్రత అయితే మాత్రం కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ అంటే పొగ రావడం వల్ల ఊపిరితిత్తులకు కొంత ఊపిరి తీసుకోవడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా హెల్త్ బులెటిన్ ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాతో ఎప్పటికప్పుడు సంభాషిస్తున్నారు. కాబట్టి ఏదైనా కీలకమైనటువంటి అంశాలు కానీ కీలకమైనటువంటి అప్డేట్స్ ఏమైనా పవన్ కళ్యాణ్ తెలిపేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ఏదైతే మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన ముగించుకున్నటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా సింగపూర్ వెళ్తారన్నారు. కానీ నేరుగా ఆయన హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టినటువంటి అనంతరమే అటు చిరంజీవి దంపతులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్క్ శంకర్ పవనావిచ్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండాలని ఇటు మెగా ఫ్యాన్స్ అదేవిధంగా యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చూడొచ్చు. దుర్గా. థ్యాంక్ యూ రాజ్ కుమార్.